పోలీస్ స్టేషన్ పరిధిలో మహమ్మద్ రిజ్వాన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి 8 మంది యువకులు కలిసి దారుణంగా కొట్టారు. అయితే తీవ్ర గాయాల పాలైన అతడిని ఆసుపత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంతోష్ నగర్ డివిజన్ సౌత్ ఈస్ట్ జోన్ హైదరాబాద్ పోలీసులు దీనికి పాల్పడిన 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇది క్రైమ్ నెంబర్ 187/2023. ఇది ఒక మర్డర్, కిడ్నాపింగ్ మరియు ఒక మర్డర్ సంబంధించిన కేసు. ఈ కేసులో మహమ్మద్ రిజ్వాన్ అనే అతను ఒక మొహమ్మద్ సలీం దగ్గర దాదాపు 33 లక్షలు చాలాసార్లు కలిపి 33 లక్షల అప్పు తీసుకున్నాడు. ఈ 33 లక్షల అప్పు తిరిగి ఇవ్వడానికి మొహమ్మద్ సలీం మరియు నయీముద్దీన్, కాజా ఫరీదుద్దీన్ వీళ్ళ హెల్ప్ తీసుకొని మా డబ్బులు మాకు ఇప్పేటట్టు చూడండి అని ఈ రౌడీ షీటర్ను కోరడం జరిగింది. సో దీన్ని ఎలా ఇతని దగ్గర నుండి రిజ్వాన్ డబ్బులు తీసుకోవాలని చెప్పేసి ఇతన్ని బలవంతంగా 11వ సెప్టెంబర్ 11వ తారీఖు నాడు ISNPS లిమిట్స్లో దాన్ని కిడ్నాప్ చేయడం జరిగింది. చేసి నాంపల్లిలో ఒక అపార్ట్మెంట్ సెల్లర్లో పెట్టి అతన్ని బెదిరించడం జరిగింది. అలాగే విపరీతంగా కొట్టడం కూడా జరిగింది. సో 11 నుండి 13 వరకు 2 రోజులు అతన్ని చిత్రహింసలు పెట్టి 13 నాడు వదిలేశారు. వీళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి 12వ తారీఖు నాడు డబ్బులు వాపస్ ఇస్తే మీ కొడుకును వదిలేస్తామని చెప్పేసి బెదిరించడం జరిగింది. సో దానికి మహమ్మద్ రిజ్వాన్ వాళ్ళ ఫాదర్ భయపడి ఒక 2 లక్షలు ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మరియు మిగిలిన మనీ కూడా వాయిదా పద్ధతిలో ఇస్తానని హామీ ఇవ్వడంతో వీళ్ళు 2 రోజుల తర్వాత విపరీతంగా అతన్ని కొట్టి గాయపరిచిన తర్వాత వదిలేయడం జరిగింది. సో 13వ తారీఖు వచ్చిన తర్వాత మహమ్మద్ రిజ్వాన్ ఫస్ట్ ఉస్మానియా హాస్పిటల్స్లో జాయిన్ కావడం జరిగింది. అక్కడ MLC పోలీసుల వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలని చెప్తే అక్కడ నుండి పారిపోయి అక్కడి వద్దు మా కేసులు వద్దని చెప్పేసి మళ్ళీ వచ్చి 16వ తారీఖు నాడు మళ్ళీ 2 డేస్ తర్వాత OIC హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఒక మెడికల్ లీగల్ కేసు అనేది ఒకటి ఇక్కడికి వచ్చిన దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా ISN ఇన్స్పెక్టర్ అక్కడికి వెళ్ళి అతను స్టేట్మెంట్ కూడా తీసుకొని ఇమీడియట్గా ఒకటి కిడ్నాపింగ్ కేసు బుక్ చేయడం జరిగింది. దాని తర్వాత 2 రోజులకి ఇతను ఈ గాయాల ద్వారా అతనికి సివియర్గా ప్రాబ్లం అయిపోయి చనిపోవడం జరిగింది. సో దాన్ని ఏదైతే కిడ్నాపింగ్ కేసు రిజిస్టర్ చేశామో 17వ తారీఖు నాడు దాన్ని ఆల్టరేషన్ చేసి 302 కింద 302, 348, 364A, 386, 506 రెడ్ విత్ 34 కింద మార్చి ఈ మొత్తం కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. దీనిలో దాదాపు 9 మంది ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్లో 9 మంది పార్టిసిపేట్ చేశారు. A1 కాజా నయీముద్దీన్, A2 మహమ్మద్ సలీం, A3 కాజా ఫరీదుద్దీన్. ఇతని మీద 18 కేసులు ఉన్నాయి. ఈయన రౌడీ షీటరు. అలాగే ఇంతకుముందు ఒక PD యాక్ట్లో కూడా జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇతన్ని చోర్ ఫరీద్ అని కూడా పిలుస్తారు. మహమ్మద్ ఫహద్ ఖాన్, A5 డప్పుల హరిప్రసాద్. ఇతను కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రౌడీ షీట్ మెయింటైన్ అవుతుంది. సో అలాగే షాహిద్, ఇతని మీద కూడా కేసు ఉంది. A8 మహమ్మద్ అబ్దుల్ రెహమాన్. దాంతోపాటు ఇంకిద్దరు మహమ్మద్ అక్బర్ హుస్సేన్, సలావుద్దీన్. వీళ్ళు మొత్తం 9 మంది దీనిలో అతన్ని బాగా ఇబ్బంది పెట్టి కొట్టడానికి మరియు అతన్ని దాచిపెట్టడానికి కొందరు హెల్ప్ చేశారు. సో వీళ్ళు చేసిన చిత్రహింసల వల్ల ఇతను చనిపోవడం జరిగింది. సో వీళ్ళందరి దగ్గర నుండి కూడా ఇప్పుడు దాదాపు 9 మందిలో 8 మందిని చాలా ఇమీడియట్గా సంతోష్ నగర్ ACP గారు, ISN SHO మరియు వాళ్ళ టీం అంతా కలిసి 9 మందిలో 8 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళలో ఇద్దరు రౌడీ షీటర్స్, యాక్టివ్ రౌడీ షీటర్స్ కూడా ఉన్నారు. ఒకతను PD యాక్ట్ మీద కూడా లోపలికి వెళ్ళొచ్చారు. సో ఇంత నేర చరిత్ర కలిగిన వాళ్ళని కూడా వితిన్ 3-4 డేస్లో వీళ్ళని పట్టుకొని ఈరోజు క్రిటికల్ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుండి ఒక కారు, 2 బైకులు, ఒక 7 మొబైల్ ఫోన్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. సో వీళ్ళందరినీ ఈరోజు కోర్టులో హాజరుపరిచి అలాగే మిగతా సాంకేతిక రుజువులన్నింటినీ కూడా, సాక్ష్యాధారాలన్నింటినీ కూడా సేకరించి కోర్టులో ఛార్జ్షీట్ వేయడం జరుగుతూ ఉంది. సో ఇంత తొందరగా కేసును డిటెక్ట్ చేసినందుకు, అంత లోతుగా విశ్లేషించి 9 మందిని ఐడెంటిఫై చేసి 8 మంది అరెస్ట్ చేసినందుకు ACP సంతోష్ నగర్, SHO ISN వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, ఇలాంటి బెదిరింపులు కానీ, కిడ్నాప్లు కానీ, బలవంతపు వసూళ్లు కానీ, ఎవరైనా ఫైనాన్షియర్లు కానీ, అప్పులు ఇచ్చిన వాళ్ళు కానీ, మనీ లెండర్స్ కానీ ఎవరిచ్చినా కూడా వాళ్ళ ప్రలోభాలకి, వాళ్ళ బెదిరింపులకు మీరు లొంగొద్దు.
ఏదున్నా కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మా పోలీస్ వాళ్ళు 24/7 అవైలబుల్గా ఉంటారు. సో డెఫినెట్గా మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మీ మీద ఎట్లాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని జాగ్రత్తగా సేవ్ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. ఈ విషయంలో కూడా మహమ్మద్ రిజ్వాన్ వాళ్ళ ఫాదర్ 11వ తారీఖు ఎప్పుడైతే కిడ్నాప్ అయిందో అతనికి ఎంబడే తెలిసింది. అప్పుడే పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఈ పాటికి మహమ్మద్ రిజ్వాన్ని ఇమీడియట్గా మనం కాపాడుకునే వాళ్ళం. సో అతను భయపడి మళ్ళీ ఏం చేస్తారో అని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా 2-3 సార్లు కూడా వేరే వాళ్ళు చెప్పినా కూడా అతను వినకుండా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో దానివల్ల సమయం పెరిగిపోయి ఇతను చనిపోవడం జరిగింది. సో ఎవరైనా బలవంతపు వసూలు కానీ, బెదిరింపులు కానీ, ఇట్లాంటి రౌడీజం కానీ, దౌర్జన్యాలు కానీ చేస్తే మాత్రం అసలు ఊరుకునే ప్రసక్తి లేదు సౌత్ ఈస్ట్ జోన్లో. సో వాళ్ళ మీద ఖచ్చితంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము. అండ్ వీలైతే బైండ్ ఓవర్ కానీ, ఈవెన్ సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఉన్నాయి. ఎవరైతే పబ్లిక్ గార్డెన్ డిస్టర్బ్ చేస్తారో వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టడానికి మరియు నగర బహిష్కరణ చేయడానికి కూడా మేము వెనకాడబోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్యాంగ్ పేరు ఏం లేదండి. ఈవెన్ ఇన్వెస్టిగేషన్ లేదు. ఇక ముందు ఏమన్నా ఐడెంటిఫై అయితే డెఫినెట్లీ వాళ్ళ పేర్లు కూడా యాడ్ చేస్తాం. ఇంకా గ్యాంగ్ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందో వాడుతుంది. లాస్ట్ 3-4 డేస్ నుండి జరిగిన దానిలో మాత్రం గ్యాంగ్ అనేది లేదు. పర్సనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద నయీం, సలీం అండ్ చోర్ ఫరీద్. లేదు, ఆ యాంగిల్ కూడా మేము వెరిఫై చేసాము. అట్లా గ్యాంగ్ ఏం లేదు. పాత ఏమన్నా ఇప్పుడు లాస్ట్ 3-4 డేస్ నుండి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాం. ఒకవేళ ఈ సందర్భంగా మళ్ళీ ఒకటి చెప్పేది, మీ దగ్గర ఎవరన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఉన్నాయి, ఇప్పుడు చోర్ ఫరీద్ కానీ, ఇంకో రౌడీ షీటర్ కానీ, ఇంతకుముందు ఎవరైనా విక్టిమ్స్ కనుక ముందుకు వస్తే మా డైల్ నెంబర్ ఉంది, మా ఏసీపీలు ఉన్నారు, నా ఆఫీస్ ఉంది. మీరు ముందుగా ఇన్ఫర్మేషన్ ఏంది, సో పలానా వ్యక్తి దగ్గర కూడా బెదిరించి కిడ్నాప్ చేసిరని, ఆ బెదిరించి డబ్బులు వసూలు చేసిరని డెఫినెట్లీ వాళ్ళ మీద కేసు పెడదాం. అది కూడా ఇందులోకి తీసుకొస్తాం. ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళ మీద కేసు పెట్టాం. లేదు, అది ఖచ్చితంగా అవాస్తవం. సో దానిలో ఇట్లాంటి ఇంపార్టెంట్ కేసులలో అస్సలు కూడా ఎట్లాంటి నిర్లక్ష్యం లేదు. ప్రాపర్గా ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా మేము కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో ఖచ్చితంగా పోలీసులు నిర్లక్ష్యం ఏది లేదు. ఇది వాళ్ళ ఫాదర్ 3-4 సార్లు చెప్పినా కూడా 13వ తారీఖు అబ్బాయి రిలీజ్ అయిన తర్వాత కూడా అది 17వ తారీఖు దాకా ఆయన కంప్లైంట్ ఇవ్వలేదు. ఇయ్యమన్నా కూడా వేరే వాళ్ళు చెప్పినా కూడా ఆయన ఇవ్వలేదు. ఓవైసీ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అక్కడ మెడికల్ లీగల్ సర్టిఫికేట్ పోలీసు ఇన్ఫార్మ్ చేయాలంటే ఆయన అక్కడి నుంచి ఆయన డిశ్చార్జ్ తీసుకొని పోయిండు. అట్లనే ఓవైసీ హాస్పిటల్లో కూడా చేస్తే వాళ్ళు వినకుండా ఎంబడే ఫోన్ చేస్తే మనల్ని పోయి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.